ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 25 మంత్రుల్లో ఒకరైన ఫరూక్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతోటి మాట్లాడదాం. సరే, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈరోజు జనరల్గా సార్ను అందరం కలిసి క్యాబినెట్ మంత్రులు అంతా ఆయన ఫెలిసిటేట్ చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసాము. ఇక్కడ జనరల్గా డిస్కస్ చేసాము ఎట్లా ఉండాలి, ఏ రకంగా మనం ఉండాలి అనేది. గత ప్రభుత్వం లేక పరదాల్లో పోవడము, మన ముందరం కూడా ఈ కాన్వేలో పోవడము, పోలీసులు పెట్టుకోవడం అనేది లేకుండా సింపుల్ సిటీగా మనము బిహేవ్ చేద్దాము, ప్రజలు నమ్మకం కలిగిద్దాము. మన అభివృద్ధి ఏదైతే ప్రజలు వాగ్దానం చేసా అవి మనం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మన అందరం కలిసికట్టుగా పనిచేసి దాని అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు ప్రజలకు అందజేయాలని చెప్పి దాని గురించే డిస్కషన్ జరిగింది. అంతే డిస్కషన్ జరిగిన తర్వాత మనముగా అందరం ఎమ్మెల్యేలు మేమంతా మంత్రులు అంతా అడిగాము. సార్ మనకు కేటాయించలేదు, కేటాయించిన తర్వాత మనం కూడా సెక్రటరీ పోయి ఎవరి శాఖలో వాళ్ళు కూర్చొని పనిచేయడం ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీటింగ్ లో బాబు గారు ఎవరికి ఏ శాఖ ఇస్తారు అన్న దాని మీద ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు. 2 రోజులు ఇస్తామని, తిరుపతి పోయి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి అడిగాము. దాని గురించి తిరుపతి పోయి వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మైనార్టీలకు సంబంధించి అయితే మాత్రం ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటారు? జగన్ ప్రభుత్వం ఏం చేసింది? జగన్ ప్రభుత్వం వాగ్దానం చేసింది, అది ఒకటి కూడా నిలబెట్టుకోలేదమ్మా. దుల్హన్ పథకం కానివ్వండి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలో కానివ్వండి, ఏది కూడా వాళ్ళు వాగ్దానం చేసింది ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. ఆయన ఏదో అడ్వైజరీ కమిటీలు వేసాడు కానీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం. కానీ మేము అలాంటివి కాదు. గతంలో ఇవన్నీ కార్యక్రమాలని నేనే చేశా మన ప్రభుత్వంలో. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ రోజు కార్యక్రమాలను చేశాను, సక్సెస్ఫుల్గా చేశాం. మళ్ళీ అదే ఏదైతే లోకేష్ బాబు గారు మనం చెప్పారు ఇండియా టీవీలో కానీ నేషనల్ టీవీలో కానీ, మేము మేము ఇండియాలో బీజేపీతో కలిసిన మా పాలసీ మాది, మా అజెండా మాది, వాళ్ళ అజెండా వాళ్ళది అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే మేము ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాము. అయితే ఎన్డీఏ విషయానికి వస్తే కనుక బీజేపీ ప్రభుత్వం 2014లో కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా ఏపీకి పెద్దగా ఏం చేయలేదని ఏపీ ప్రజలు చాలా మంది ఆరోపించారు. నాయకులు కూడా విభేదాలు వచ్చాయి అప్పట్లో. సో ఇప్పుడు ఏపీ కేంద్రం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏపీకి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా, మీకు తెలుసు. కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి తప్పకుండా మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కేంద్రం నుంచి మాకు నిధులు వస్తాయని చెప్పి గట్టి నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజధానికి సంబంధించి అమరావతి రాజధాని అని బాబు గారు కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ భూములకు సంబంధించి కావచ్చు, అలాగే రేపు ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు చేయబోతున్నారు సీఎం? మొన్న చెప్పారు కదా సీఎం 5 ఫైళ్ళ మీద సంతకం చేస్తామని, అది ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. గ్రాడ్యువల్గా ఒకటి దాని తర్వాత ఒకటి తప్పకుండా చేస్తాం. ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందజేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే వాగ్దానం చేశారో తప్పకుండా పాటిస్తామో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్ చెప్తున్న ప్రకారంగా చూస్తే కనుక శాఖల కేటాయింపు అనేది తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాతే అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ గత మీటింగ్లో అంటే కొద్దిసేపటి క్రితం బాబుతో మంత్రులందరూ కలవడం జరిగింది. ఈ మీటింగ్లో ఏది కూడా అంటే జగన్ ప్రభుత్వం చేసిన ఏ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పొరపాట్లు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు. మంత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇచ్చి బాబు ప్రస్తుతం అయితే మాత్రం ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.